వాళ్ళతో మాట్లాడదాం. వైసీపీ నుంచి రామారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. రామారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటండి అంత ఇబ్బంది ఏం పెడుతున్నారంటే అంత ఘాటైన వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? బట్టలు కూడా తీస్తా అనేటువంటి వ్యాఖ్య చిన్న వ్యాఖ్య కాదు, డెఫినెట్గా అది మీరు కూడా ఒప్పుకొని తీరుతారు. సరే, ఎదుటి పార్టీ వాళ్ళు చేయలేదా అంటే అది వేరేది మళ్ళీ. కాకపోతే మనం చేసామా లేదా అనే దాంట్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వేరు డెఫినెట్గా. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఈరోజు ప్రధాన పార్టీకి అధినాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆ స్థాయి వ్యక్తి అంత దిగొచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? అంత ఇబ్బంది ఏం పెడుతున్నారు? ఏం చెప్తారు? ముందుగా మీకు పోర్టల్ టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, అట్లాగే సూర్యనారాయణ గారికి, పిఎన్ మూర్తి గారికి ముందుగా నమస్కారాలండి. విజయశంకర్ గారు, మనం చూస్తా ఉన్నాం గత 11 నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే, ముఖ్యంగా మనం దాని మీదనే ఈరోజు డిబేట్ చేస్తున్నాం. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం అనమాట. ఇళ్ల మీదకి వెళ్లి దమనకాండ చేసినటువంటి విషయం మనం చూసాం, మీ అందరు కూడా తెలిసిందే. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు, ఎంతో మంది మీద దాడి చేశారు, ఎంతో మందిని నష్టపరిచారు. ఆ దమనకాండ ఇప్పుడు కూడా కొనసాగుతుందండి. మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం రాష్ట్రంలో ఏదైతే మర్డర్ జరిగినటువంటి అంశం కానీ, అట్లాగే ఆలగడ్డలో కూడా 4 రోజుల క్రితము ఆ యొక్క నాయకుడు ఒక ఆయన దేవాలయంలో పూజల కోసం వెళ్తే అతని మెడ మీద ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, తన అనుచరులు, ఏదైతే అంతకుముందు ఈ వైసీపీ నాయకుడు వాళ్ళ అన్న చనిపోతే దాంట్లో సాక్షిగా ఉంది, ట్రైల్కి వస్తుందనే ఉద్దేశంతో ఆ సాక్ష్యాలు లేకుండా బెదిరించి చేయాలనే దాంట్లో నరికేశారు. దీని వెనక అఖిలప్రియ, అక్కడ ఆలగడ్డలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆవిడ యొక్క ప్రోత్సాహం కూడా ముందు రోజు ఆ ఊరికి వెళ్ళి వాడిని తీసేయండి అని చెప్పినటువంటి మాట కూడా మనకు తెలుస్తా ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో, మీరు చెప్పిన దాంట్లో కొంచెం డివేషన్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఊడికం చేస్తున్నారు, చట్టాన్ని ఎక్కడా కూడా అమలు చేయట్లేదు అనేటువంటి ఆలోచన విధానంతో ఈ మర్డర్లు కానీ దాడులు చూస్తూ ఊరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఉంటే మీ మీద తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక చర్యలు తీసుకోబడతాయి, మీ యూనిఫామ్ తీస్తాము, మీ యొక్క బట్టలు తీసి ప్రజలు నిలబెడతాము, మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం అనేటువంటి విధానంలో మాట్లాడడం వాస్తవం మాట్లాడాల్సింది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి దమనకాండ ఈ రాష్ట్రంలో మహిళల మీద, బాలికల మీద ఇప్పటికే 150 పైగా అత్యాచారాలు జరిగినాయండి. స్కూల్స్ లో కూడా కనీసము పట్టించుకున్నటువంటి పాపాను పోట్లు. అట్లాగే చిన్న పెట్టి వ్యాపారాలు, చిన్న బిజినెస్లు, బండ్ల మీద వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీస్ యంత్రాంగం వాళ్ళ బెదిరించడం, వాళ్ళ వ్యాపారాలను అటగించడం, వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే బైకుల మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళను 2 రకాలుగా, వాళ్ళకి ఫోన్లు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఫోన్లు చేస్తే విడిచిపెడతామన్నారు, మిగతా వాళ్ళని హింసిస్తామన్నారు. చిన్న కారణాలతోటి ఇబ్బందులు పెడుతున్నటువంటిది ఇది మనం నిత్యకృత్యం చూస్తున్న అంశాలండి. ఏది చిన్నవి. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, పీడీ యాక్ట్ ఏదైతే ప్రయోగించాలి రాష్ట్రంలో, భూ కబ్జాలని, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, గ్రాబింగ్ యాక్ట్ 2024 అని తీసుకొచ్చారు. ఎక్కడన్నా ఇన్ని భూములని ఎంతమంది కబ్జా చేస్తున్నారు? ఈ గ్రామాన వాడవాడలా కబ్జా చేస్తుంటే ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసు నమోదు చేయడం కానీ, ఎక్కడన్నా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవండి. ఉదాహరణ మా దగ్గరే ఉన్నాయి చాలా కేసులు, చెప్తాను నేను. అట్లాగే చూస్తా ఉన్నాం, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క సెటిల్మెంట్ ఆఫీసర్గా పోలీస్ స్టేషన్ మారినాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నుంచి గనక కంప్లైంట్ వస్తే తీసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ కానీ, సామాన్య ప్రజానీకం కానీ ఏ కంప్లైంట్, ఏ ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ లో తీసుకునేటటువంటి పరిస్థితి లేని వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఐటీడీపీ కార్యకర్తలు సాక్షాత్ ఎర్నిస్ట్ గా ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి రాత్రి 10:30 సమయంలో ఫోన్ చేసి బెదిరింపులండి. ఈ రకంగా దుశ్చర్యలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. కనీసం సోషల్ మీడియా విషయానికి వస్తే వైసీపీ వాళ్ళ మీద ఒక్కొక్కరికి మీద ఒకే విషయం మీద 10 కేసులు పెట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఏదైతే న్యాచురల్ జస్టిస్ కూడా విరుద్ధం అండి. ఒక కేసు ఒక ప్లేస్ లో పెడితే దాన్ని ఒక చోటనే దాన్ని చేసుకొని తర్వాత దాన్ని ఎవిడెన్స్ గా పెట్టుకుంటారు ఎవరైనా. అట్లాంటి పరిస్థితి లేదు ఇక్కడ. వేధింపులు, స్టేషన్ తిప్పడం, ఎక్కడున్నారో తెలియకుండా చేయడం, హెబియస్ కార్పస్ పిటిషన్లు చరిత్రలో ఎప్పుడు కానంత ఈ 11 నెలల్లో హెబియస్ కార్పస్ పిటిషన్స్ ఏదైతే మనకు
నమోదైన ఇది కూడా చూసుకోండి. రైట్. ఎందుకంటే అంటే సరే సరే రామారావు గారు, సరే సరే రోజులు ఓకే, ఆ యొక్క వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని పోలీస్ స్టేషన్ లో ప్రైవేట్ ప్లేసులు ఇబ్బంది పెడుతున్నా విధానం ఉంది. ఎంత కూడా అర్థమైంది రామారావు గారు. ఖండిస్తూ మాట్లాడినటువంటి ఓకే, ఒక్క నిమిషం, అంటే ఒక ప్రశ్న రామారావు గారు, మీరు చెప్పింది సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీరు చెప్పే ప్రయత్నం చేశారు మీ వర్షన్ నుంచి. ఒక క్వశ్చన్ ఇక్కడ, టీడీపీ వాళ్ళు వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పోలీసులను నియమించుకున్నది ఎక్కడా కూడా లేదు. గత వైసీపీలో ఏ పోలీస్ వ్యవస్థ ఉందో ఇప్పుడు కూడా అదే పోలీస్ వ్యవస్థ ఉంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు వింటున్నారనేది ఒకటి. రెండోది ఏం చెప్పారు, పోలీసులు బైకుల పైన వెళ్ళే వాళ్ళను లేకపోతే చిన్న చిన్న వ్యాపారుల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఏంటి ఇప్పుడు టీడీపీ వాళ్ళ అండ చూసుకొని లేకపోతే కూటమి ప్రభుత్వం అండ చూసుకొని చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ప్రవృత్తి అలాంటిదా? ఈ క్లారిఫికేషన్ చిన్నది. ఒక అంశం అండి, నేను చెప్తున్నాను విషయం వాస్తవం. ఇది నాకు ఫీల్డ్ లో విషయాలు తెలుసు కాబట్టి. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, పోలీస్ వ్యవస్థలో వాళ్ళు నిజంగా కనుక వీళ్ళు ఆ యొక్క సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి అనుసంధానంగా ఉండి పోస్టింగ్ వేయించుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థ అంటే లా అండ్ ఆర్డర్ పోస్టులు, అట్లాగే రిజర్వ్ లో ఉండేటువంటి పోస్టులు, రకరకాల పోస్టింగ్స్ ఉంటాయండి. సేమ్ క్యాడర్ లోనే ఉంటాయి. కొంతమందికి లా అండ్ ఆర్డర్ పోస్టులు ఎవరైతే ఎమ్మెల్యేలు తమ అనుయాలైనటువంటి వాళ్ళకి ఇచ్చి గ్రామ స్థాయి నాయకులకు పెత్తనం ఇచ్చేస్తారు. ఆ గ్రామంలో ఏ నాయకుడు చెప్తాడో ఆ నాయకుడి మాట వినాలి. అక్కడ ఇంకా నీకు చట్టం కానీ రాజ్యాంగం కానీ ఏం పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. బెదిరింపులు. అసలు ఇక్కడ ఇంకొక అంశం అండి, ఏదైనా సరే న్యాయపరంగా కనుక పోరాటం చేసినా, లేకపోతే ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడినా, మీటింగ్ పెట్టినా, లేకపోతే ఎవరైనా సరే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా బెదిరింపు కాల్స్ పోలీసులు చేస్తున్నమాట వాస్తవం అండి. ఇది నాకాడ వందల కంప్లైంట్స్ ఉన్నాయి దీని మీద, చాలా మంది పోలీసుల మీద. చాలా దుర్భరమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే మీకు దాంతో కూడా ఎవిడెన్స్ రానటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ న్యాయస్థానాలు చెప్పినాయి కదండి, ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టమని. ఎక్కడ అమలు అవుతుంది చెప్పండి? ఇదంతా కూడా పోలీస్ స్టేషన్లు అన్ని కూడా పంచాయతీలైన ఏవి సెటిల్మెంట్స్, ప్రైవేట్ సెటిల్మెంట్స్ వేదికగా ఆ సంబంధించినటువంటి ఆ మండలానికి సంబంధించినటువంటి నాయకుడిని పిలిపించుకొని అక్కడ మొత్తం కూడా సెటిల్మెంట్స్ చేస్తాం, బెదిరించడం, భయపెట్టడం, ఏదైనా భూములు ఆస్తులు లాక్కోవడం, ఈ పనిలో ఉన్నారు తప్ప నిజంగా చట్టపరంగా న్యాయపరంగా సివిల్ పంచాయతీలు పోలీసులకు ఏం పని అండి? ఎన్ని పంచాయతీలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో? మీరు మీ యొక్క ఛానల్ తరఫున మీరు ఒక చోట నిఘా వేస్తే అర్థమైపోతుంది. కొన్ని చోట్ల నిఘా వేస్తే ఎన్ని సివిల్ పంచాయతీలు జరుగుతున్నాయి అనేది నేనే కొన్ని మీకు చెప్పగలను కూడా. అంటే అదే అడుగుతున్నా, అంటే ఈ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ, గతంలో లేదా? అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంతటి దుర్మార్గం ఎక్కడా లేదండి. మా విధానం, మా పార్టీ విధానం మీకు తెలుసు కదండి. నాకు తెలియదులేండి, మీకు తెలుస్తుంది. నాకు వ్యక్తిగతంగా తెలియదులేండి మీ పార్టీ విధానం, నాకెట్లా తెలుస్తుంది. కానీ అంటే మా పార్టీ విధానం మీరు చూసుకోండి. బెనిఫిషియర్స్ కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చాం. మేమేం జన్మభూమి కమిటీలా పెట్టి గ్రామాల్లో పెత్తందారులను పెట్టి పనిచేయించలేదండి జగన్మోహన్ రెడ్డి. సరే అది వదిలేసేయండి. కానీ ఇప్పుడు ఒక విషయం రామారావు గారు, ఒకటి విజయశంకర్ గారు వాలంటీర్లు పెట్టి కూడా తెలుగుదేశం ఇల్లు, జనసేన ఇల్లు, కమ్యూనిస్టులు ఇల్లు, లేకపోతే వైసీపీ ఇల్లు అని ఎక్కడ విడగొట్టలేదు కదండి. ప్రతి ఇంటికి సమానమైనటువంటి సేవలు, సమానమైనటువంటి సపర్యలు చేసేటటువంటి విధానంలో వైఎస్ఆర్సీపీ పనిచేసింది. కానీ ఈ విధంగా పక్షపాతంగా జల్లెడ బట్టి వైసీపీకి సంబంధించిన ఓట్లు వేసిన వాళ్ళకి ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమికి ఓట్లు వేసిన వాళ్ళకి ఒక న్యాయము, ఇది ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించలేదు. సర్లేండి, ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి అది